వేద్దాము ఒట్టు కారు గుర్తు కేద్దాం ఓటు గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు ఇంకోసారి గెలుపు పట్టు ఆ కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసనిచ్చిన బాపు అతడేరా వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే మా తండ్రి త్యాగం అసలే మరువం పాలిచ్చి సాగిన రొమ్మును విడువం కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అక్కితో కడిగేద్దాం తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు అభివృద్ధి కేద్దాం ఓటు గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు టిఆర్ఎస్ చెట్టు కట్టు కట్టు పందిరి గుంజకు పచ్చని మామిడి ఆకై మెరిసాడే అతడే కళ్యాణంలో లక్ష్మై పెళ్లికి పెద్దై నిలిచాడే రైతుగా పుట్టి రాగడు పిసికిన చింతమడకవాడే అందుకే రైతుల రుణమును మాఫీ చేసి రాజును చేశాడే సబ్బండ వర్ణాల జాతుల్లో జాగృతి కోసం గొర్రె చేప ప్రతి పని ముట్టు పంపిణీ చేశాడే ప్రతి రైతు చేతికి చెక్కు పెట్టుబడి ముందే ఇచ్చి ఒంటరి మహిళకు అన్నయ్యండై పేదల గూడై ఇచ్చెను లేనీడే తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు కారు గుర్తు కేద్దాం ఓటు గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు ఇంకోసారి గెలుపు పట్టు పట్టు అరే తండాలకు పంచాయతీలుగా జీవం పోసాడే మన బంజారా బిడ్డల భవితకు బాటలు వేశాడే పగలు రాత్రి లాంతర్తానై వెలుగులు చిలికాడే మన పల్లె పట్నం నిరంతరంగా విద్యుత్ చిందాడే ముస్లింల గురుకుల విద్యా షాదీ ముబారక్ తో మైనారిటీ జాతికి ఆత్మ బంధువు అయ్యాడే ఈ 4 నర్తం ఎండ్లలో వ్యూహంతో పునాదులేసెను రేపటి కోసం వేద్దాం ఓటు టిఆర్ఎస్ కి అందిద్దాం గెలుపు తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు కారు గుర్తు కేద్దాం ఓటు ఓ గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు ఇంకోసారి గెలుపు పట్టు ఆ కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసనిచ్చిన బాపు అతడేరా వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే మా తండ్రి త్యాగం అసలే మరువం పాలిచ్చి సాగిన రొమ్మును విడువం కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అక్కితో కడిగేద్దాం తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు కారు గుర్తు కేద్దాం ఓటు గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు ఇంకోసారి గెలుపు పట్టు జై తెలంగాణ జై తెలంగాణ రామమూర్తి గారు 5వ వార్డు కౌన్సిలర్, 24వ వార్డు కౌన్సిలర్ నరసింహ గారు, 23వ వార్డు కౌన్సిలర్ రమణ గారు, పుష్పవల్లి గారు, శ్రీవల్లి గారు, 32వ వార్డు కౌన్సిలర్
33వ వార్డు కౌన్సిలర్ చిట్రప్ప వైసీరి గారు, మురుగుల శ్రీనివాస్ గారు, మోరే భాస్కర్ గారు, కాలనీ సర్పంచ్ గారు, బోరింగ్ లైన్ సర్పంచ్ గారు, గౌతంపూర్ సర్పంచ్ గారు, పెనగడప, అంబేద్కర్ నగర్, వెంకటేష్ గాని, జై తెలంగాణ కార్యక్రమం మొదలు పెడదామా వినపట్ల దుర్గాప్రసాద్ గారు వచ్చారా? ఖమ్మంపాటి దుర్గాప్రసాద్ గారు, వార్డ్ కౌన్సిలర్ గారు, గడిపల్లి కవిత గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, వారు కూడా వచ్చారు. వారు కూడా స్వాగతం సుస్వాగతం. అమ్మరాని కార్యక్రమం మొదలు పెడదామా? ఏ వినపడలా, వాళ్ళకి ఎవడు వినపడలా, కళాకారులకి అంత మెల్లగడితే వినపడుతుందా? మొదలు పెడదామా? ఈరోజు మీరు అందరు ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. ఈ స్టేడియం ఏ రోజైతే పనులు మొదలు పెట్టేవారు అది అనుకున్న బ్రహ్మాండమైన కార్యక్రమం ఇట్లాంటి నడవాలని చెప్పి అట్లాంటి కార్యక్రమాలు ఈరోజు నా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇట్లా చేసుకోవటం, ఎందుకంటే ప్రతి ఒక్క గణతంత్ర దినోత్సవం అదేవిధంగా మన స్వాతంత్ర దినోత్సవం 2 కార్యక్రమాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేస్తూ ఉంది. సో అట్లాంటి కార్యక్రమాలతో పాటు మనం కూడా ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీరు అందరికీ ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఈ రానున్న ఎన్నికల్లో 11వ తారీఖు నాడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు నామా నాగేశ్వరరావు గారిని మన పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ పెట్టడం జరిగింది. వారు కారు గుర్తు తప్పనిసరిగా వారి గుర్తుపై మన టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు, ఆ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎంపీటీసీ కొల్లు పద్మ గారిని సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతాను. అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఇక 5-10 నిమిషాలలో అందరు సర్దుకోండి. ఆ వచ్చే ఎంట్రన్స్ దగ్గర కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం తండోపతండాలుగా తరలి వచ్చిన మా కొత్తగూడెం బిడ్డలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కొత్తగూడెం వాళ్ళకు చెయ్యెత్తి జై తెలంగాణ అని చెప్పుడు అనేది తాతకు దగ్గు నేర్పినట్టు అవుతుంది. కొత్తగూడెంకి వచ్చి మా జలగం వెంకటరామన్న ఏర్పాటు చేసిన ఈ మీటింగ్లోకి వచ్చి వేదిక మీద వెంకటరామన్న ఉండగా మీరు చెయ్యెత్తి జై తెలంగాణ అని చెప్పుడు నేను చెప్పుడు తాతకు దగ్గులు నేర్పుడు అవుతుంది. కాబట్టి నాది తెలంగాణ, నేను తెలంగాణ ముద్దు బిడ్డనే, నా జెండా గులాబీ జెండా, నా నేల తెలంగాణ నేల, నేను తెలంగాణ బిడ్డని అనుకున్న ప్రతి ఒక్కరు చేతులు భగవంతుడు 2 ఇచ్చింటాడు, అందరికీ నోరు కూడా ఇచ్చింటాడు. ఒకవేళ ఇయ్యలేకపోతే మనం ఏం అనలేము, దాని అదృష్టం లేకపోతే మనం కూడా ఏం చేయలేం. కాబట్టి చేతులున్న ప్రతి ఒక్కరు, నోరున్న ప్రతి ఒక్కరు, మా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, రైతులు, కూలీలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, యువకులు, అంతకు మించి వెంకట్రావన్న అభిమానులు, సైన్యం, గులాబీ కేసీఆర్ సైనికులు అందరూ ఒక్కసారి గట్టిగా చేయెత్తితే కెమెరాలన్నీ మీదికే తిరగాలి. జై తెలంగాణ. ఎత్తిన చెయ్యి దించకుండా నిలబెడితేనే మన అందరి సత్తా నడుస్తుంది. చెయ్యి ఎందుకు ఎత్తి నిలబెట్టమని చెప్తున్నా అంటే మా పోలీసు వాళ్ళకు కూడా ఎత్తాలనిపిస్తున్నారు, కానీ వాళ్ళకి బట్టలు యూనిఫామ్ ఉన్నది కాబట్టి ఎత్తలేకపోతారు. మనకంటే ఎక్కువ ప్రేమ వాళ్ళకే ఉన్నది ఇవాళ తెలంగాణ గులాబీ సర్కార్ మీద. చెయ్యెత్తుర్రు అంటే కొత్తగూడెంలో గిట్ల ఎత్తితే ఇజ్జత్ పోతుంది. ఇట్లా ఎవరు ఎత్తొద్దు చెయ్యి. ఇగో వెంకటరామన్ ఎత్తుని చూడరు ఒకసారి. మొత్తం 2 పిడికిళ్ళు, 2 ఎత్తలే, ఒకటే ఎత్తిరు. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీయా? ఆర్ యు రెడీ గాయ్స్? జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్.
ముందుగా ఈ వేదిక మీద నుంచి నేను ఎవరికి కృతజ్ఞత చెప్పాలనంటే, ఈ వేదిక మీదకి ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలి అని అనిపించింది అంటే, ఆ వస్తున్న ఎంట్రీ దగ్గర 3 నెలల పసిబిడ్డను ఎత్తుకొని కొంగిట్ల కప్పుకొని బిడ్డను దాచిపెట్టుకొని కంట్లో దుమ్ము పడకుండా కారు గుర్తుకు ఓటు నేను వేస్తా అని చెప్పటానికి వచ్చిన పచ్చి బాలింత ఒక అక్క నిలబడ్డది. అక్కడ అక్కకు నమస్కారం పెడుతున్నా. కాళ్ళు నడవలేకపోయినా, నా కన్న కొడుకులు కానకపోయినా, నెల నెల నా అకౌంట్లో 1000 రూపాయల పింఛనేసి నా కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నా నా కేసీఆర్ జెండను ఒక్కసారి ముట్టుకొని వస్తా అని వచ్చిన అవ్వలకు తాతలకు ముందుగా దండం పెట్టాతాను. మీ అందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించిన, నైతికంగా ప్రాక్టికల్గా కాకపోయినా నైతికంగా ఇక్కడి ఎమ్మెల్యేగా ప్రజల హృదయాలలో నిలిచిన మన అందరి హృదయ నేత మన అన్న జలగం వెంకట్రావు అన్నకి ఒక్కసారి మీ అందరి చప్పట్ల మధ్యన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్న ఒక్కసారి నా పక్కకి రా, నిలబడన్నా. వెంకట్రావు అన్న ఒక్కసారి నా పక్కకి, ఒకసారి గట్టిగా చప్పట్లతో వెంకట్రావు అన్నకి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడప్పుడు వెంకట్రావు అన్న పిలుస్తా, ఎందుకంటే నేను దొరికొచ్చేటప్పుడు ఒక డాన్సర్ని తక్కువ దొరికొచ్చుకున్నా. ఎందుకంటే ఖమ్మంలో నా పాటకి మొన్న నేను వెంకట్రావు మస్తు డ్యాన్స్ చేస్తుడు చూసి నా బండ్లే జాగ కూడా సరిపోతలేదు రా పోయి, వెంకట్రావు అన్న ఉన్నట్లే నువ్వు రాకని చెప్పిన. అందుకనే వెంకట్రావు అన్న కూడా మధ్య మధ్యలో వస్తాడు, ఆడతాడు, పాడతాడు. వెంకట్రావు అన్న పెద్ద మనసు. నామ నాగేశ్వరరావు గారు మన అభ్యర్థి, మన ఎంపీ అభ్యర్థి, కాబోయే అభ్యర్థిని కూడా ఆహ్వానించిండు. వారు కూడా 1 గంటలో ఇక్కడికి వచ్చేస్తారు. కాబట్టి వచ్చిన పెద్దలందరితో డ్యాన్స్ చేయించే బాధ్యత నాది. వెంకట్రావుని వెనకకు పోతున్నాడు కానీ వెనకకు పోయే సమస్య లేదు. ఇక ఆడదాం, పాడదాం. జై తెలంగాణ. మనం ఏ రాష్ట్రంలో ఉన్నామే అన్న? మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం? మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం? నీది నాది ఏ రాష్ట్రం? నీది నాది ఏ రాష్ట్రం? ఎవరు తెచ్చిండ్రు? ఎవరు తెచ్చిండ్రు? మరి ఎవరికి కొట్టేయాలి? మరి పోయినసారి ఎందుకు అట్లా చేస్తారు? ఒక్కోసారి తప్పు జరుగుతుంటుంది, ఒక్కోసారి జరుగుతుంది, కానీ ఈసారి అట్లా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో భూమి ఆకాశాలు వేరైనా, సూర్యచంద్రుడు దూరంగా ఉన్నా, భూమికి ఎట్లా వెలుగు పంచుతున్నాడో ఎక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలకు వెలుగునివ్వాలి. ఓటమిని పాలైనా, పదవి లేకపోయినా ప్రజలకు మంచి చేయాలనే ఒక సంకల్పంతో జలగం వెంకట్రావు ఇవాళ ప్రజలందరినీ మళ్ళొక్కసారి ఒక్క తానికి చేర్చి నా బిడ్డలకు తెలంగాణ రుచి చూపించాలనుకున్నాడు. అందుకు వెంకట్రావు నాకు మనసు నిండా దండం పెడుతూ, స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది, పరవశించి రాష్ట్రవీణ పాట పాడుతున్నది. ఇది ఫస్ట్ పాట. ఈ ఫర్మాయిష్ ఎవరిదంటే వెంకట్రావు అన్నదే. ఈ పాట ఎందుకు పాడమన్నాడంటే, ఈ పాట రచయిత ఎవరో తెలుసా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ పాట రాసిండ్రు. ముఖ్యమంత్రి ఏంది, పాట రాసుడు ఏందని అందరికీ డౌట్ వస్తుంది. పొలంలో ఉంటే రైతు, ఆసుపత్రిలో ఆడబిడ్డ పక్కన ఉంటే తండ్రి, పుట్టిన పసిబిడ్డకు తాత, అండలేని అమ్మ నాన్నలకు కొడుకు, పచ్చని పందిట్లో పెళ్లి పీటల మీద కూర్చున్న ఆడబిడ్డకు మేనమామ, సెక్రటేరియట్లో కూర్చుంటే ముఖ్యమంత్రి, ప్రగతి భవన్లో కూర్చుంటే పరిపాలకుడు, రేపు పార్లమెంటులో కూర్చుంటే ప్రధానమంత్రి కావాల్సిందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కలం పట్టుకుంటే కవి. ఆ కవి రాసిన పాటతో కొత్తగూడెంలో ఈ పాట పాడుతున్నందుకు, పాడమని కోరినందుకు, మీరు వింటున్నందుకు, రాసినందుకు సార్కు, కేసీఆర్కి కూడా మనసు నిండా దండం పెట్టి సార్ పాటతో ప్రారంభిద్దాం. సారు అడుగు ఏదైనా మంచిదే కాబట్టి సార్ పాటతో ప్రారంభిద్దాం అన్న, ఓకేనా?
స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది పరవశించి రాష్ట్రవీణ పాట పాడుతున్నది అస్తిత్వపు గరిమలోన రాజకీయ ప్రతిభతోని అద్వితీయ పరిపాలన పటిమ చూపుతున్నది స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది పరవశించి రాష్ట్రవీణ పాట పాడుతున్నది స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది పరవశించి రాష్ట్రవీణ పాట పాడుతున్నది అస్తిత్వపు గరిమలోన రాజకీయ ప్రతిభతోని అస్తిత్వపు గరిమలోన రాజకీయ ప్రతిభతో అద్వితీయ పరిపాలన పటిమ చూపుతున్నది స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది పరవశించి రాష్ట్రవీణ పాట పాడుతున్నది స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది పరవశించి రాష్ట్రవీణ పాట పాడుతున్నది ఆ దారిలో వచ్చే వాళ్ళందరూ దయచేసి ఈ పాట అయిపోయే లోపు సభా ప్రాంగణం లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా నిలబడాల్సిందిగా వినాల్సిందిగా విజయవంతం చేయాల్సిందిగా అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నా ఆ చెట్ల కింద పార్కింగ్ల దగ్గర బండ్ల మీద ఆటోలలో కూర్చున్న సోదరులు కూడా దయచేసి సభా ప్రాంగణం దగ్గరికి రావాలి ఎమ్మెల్యే గారికి ఒక్క చైర్ రాదండి కడుపు కట్టి నోరు కట్టి అవినీతి ఆట కట్టి కఠినమైన క్రమశిక్షణ పటుతరమౌ పరిపాలన మన తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని చూసి మన తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని చూసి ఆసేతు హిమాచలమే అబ్బుర పడుతున్నది స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది పరవశించి రాష్ట్రవీణ పాట పాడుతున్నది స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది పరవశించి రాష్ట్రవీణ పాట పాడుతున్నది ఆ వెనకాల ఉన్న సోదరులు కూడా దయచేసి కొంచెం దగ్గరికి రావాలి ఆ బండి పార్కింగ్ల దగ్గర ఉన్న సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ పాట అయిపోయేలేపు ఎవరికి వాళ్ళుగా వాలంటీర్లుగా అందరూ సభ దగ్గరికి చేరుకోవాలి ఆ బండ్ల మీద కూర్చున్న సోదరులు బండ్లలో కూర్చున్న సోదరులు కూడా దయచేసి అందరు దగ్గరికి రావాలి తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కోతలేని కరెంటిచ్చి కోటి కాంతులిచ్చి నిరంతరం వెలుగులతో జిగేలు మంటున్నది పట్టుదలతో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచి మన పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది అరే ప్రతి రంగంలోన ప్రగతి పరిడవిల్లుతున్నది స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది పరవశించి రాష్ట్రవీణ పాట పాడుతున్నది వ్యవసాయమే దండగన్న తొండినోళ్ళు మూయించి అరే రైతు బంధు పథకమిచ్చి పండగ చేస్తున్నది అన్నదాతలకు భీమా అండగానే ఉన్నది పాలమూరు సీతారామ కాళేశ్వర పరుగులతో ఆ పండించును కోటి ఎకరాల పసిడి పంటలు స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది పరవశించి రాష్ట్రవీణ పాడుతున్నది స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది పరవశించి రాష్ట్రవీణ పాట పాడుతున్నది
ముందుకు వస్తున్న అక్క చెల్లెలకు కూడా దారి ఇవ్వాలి. వాళ్ళు ముందుకు వచ్చి కూర్చుంటారు. వెనకాల కుర్చీలు లేకపోతే ముందరికి పంపించండి వాళ్ళందరినీ. ఈ పాట అయిపోయేలోపు ఎక్కడి కాళ్ళు అక్కడ చేరుకోవాలి. గుణుతుంది తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు నిద్రపాల తెలంగాణ 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 కారు గుర్తు పాటవాడారు తెలంగాణ కారు గుర్తు పాటవాడా తెలంగాణ గల్లు 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 గజ్జల బండి. మన ఎన్ని జిల్లాలు 33 అంటే అర్థమైందో తెలిసిన 3 + 3 6 సారు లక్కీ నెంబర్ 6. అందుకనే 33 జిల్లాల గజ్జల బండి ఇలా తెలంగాణ ఢిల్లీకి పోనీకి రెడీగా ఉన్నది. ఈ గజ్జల బండిలో ఎవరెవరు ఎక్కుతారో, ఎవరెవరు అల్లిస్తారో, ఎవరెవరు ముందుకు తీసుకుపోతారో, ఎవరు ఎక్కడికి పోవాలో నిర్ణయించే శక్తిని గులాబీ జెండాకు ఉన్నదని తెలంగాణ గడ్డబిడ్డల మందరం కొత్తగూడెంలో అందరం నిర్ణయించాలి. నిర్ణయిద్దామా? పోవాలా పార్లమెంటుకు గజ్జల బండి. గల్లు 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 గజ్జల బండి, ఇది 33 జిల్లాల గులాబీ బండి. గల్లు 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 గజ్జల బండి, ఇది 33 జిల్లాల మువ్వల బండి. గల్లు 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 బండి ప్లీజ్ గల్లు 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 గజ్జల బండి, ఇది 33 జిల్లాల 33 జిల్లాల గులాబీ బండి. గల్లు 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 గజ్జల బండి, ఇది 33 జిల్లాల మువ్వల బండి. సంబురంగా సాగుతున్న చక్కని బండి, ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి. బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి. ఓ రైతన్న కాచబోసి నడువన్నా, ఓ కూలన్న గులాబీ జెండెత్తన్నా. ఓ రైతన్న కాచబోసి నడువన్నా, ఓ రైతన్న గులాబీ జెండెత్తన్నా. గల్లు 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 గజ్జల బండి, ఇది 33 జిల్లాల మువ్వల బండి. గల్లు 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 గజ్జల బండి, ఇది 33 జిల్లాల మువ్వల బండి. పాలమూరు పొలాలల్ల పచ్చని సింగారము, సందమామల సందమామ. నాగలెనిక నడిచేటి నడకల వయ్యారము, సందమామల సందమామ. పడవ బట్ట భూములల్ల పండెను బంగారము, సందమామల సందమామ. కేసీఆర్ పాలనలో రైతన్నలు క్షేమము, సందమామల సందమామ. ఎండిపోయిన శనుకలు సేనులన్నీ మురిసెను, ఎన్నాళ్లకు ఎట్ల బండి భర్తీ నింపుకొచ్చను. ఆయగట్టు పెరుగుతుంటే ఆగిపోయిన బలసలు, సందమామల సందమామ సందమామల సందమామ. గల్లు 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 గజ్జల బండి, ఇది 33 జిల్లాల మువ్వల బండి. గల్లు 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 గజ్జల బండి, ఇది 33 జిల్లాల మువ్వల బండి. సంబురంగా సాగుతున్న చక్కని బండి, ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి. సంబురంగా సాగుతున్న చక్కని బండి, ఇది కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి. కుర్తి కాల్వలల్ల కృష్ణమ్మ పరుగులు, సందమామల సందమామ. భీమా ప్రాజెక్టు నీళ్లు బిరబిర బిర దుంకెను, సందమామల సందమామ.
సందమామ నెట్టెంబాడు నీళ్ళేమో జల 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 పారెను సందమామ వెల సందమామ సింగూరు కాల్వలొచ్చి సిరిలే పొంగించెను సందమామ వెల సందమామ మంజీరా నీళ్లతోని మెతుకు సీమ తడిసెను సందమామ వెల సందమామ ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తడియారిన భూములన్నీ తరిపలాలు చేసెను కేసీఆర్ రైతన్నల కన్నీళ్లను తుడిసెను సందమామ వెల సందమామ బండి నిండు నిండు ఉద్యమం సందమామ వెల సందమామ సందమామ వెల సందమామ గల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల పువ్వుల బండి గల్లు 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 గజ్జల బండి ఇది కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి గల్లు 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 గజ్జల బండి ఇది కేసీఆర్ నడుపుతున్న పువ్వుల బండి కేసీఆర్ నడుపుతున్న గులాబీ బండి మన కేసీఆర్ నడుపుతున్న గులాబీ ఉంది మన కేసీఆర్ నడుపుతున్న గులాబీ అండి మన కేసీఆర్ నడుపుతున్న గులాబీ బండి విచ్చేసిన మనం నిర్ణయించినటువంటి ఖమ్మం అభ్యర్థి రేపు పార్లమెంటులో గులాబీ జెండా ఎగరబోయే మన నామా నాగేశ్వరరావు గారు వేదిక మీదకి ఇచ్చేశారు. వారికి ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. నామన్నకు ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తి చెప్తే ఆయనకు కూడా గుండె బలం పెరుగుతుంది. ఎందుకనంటే ఖమ్మం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు, నా కొత్తగూడెం బిడ్డల ప్రేమ ఒక ఎత్తు అని ఇలా నామన్న మన సభకి అన్ని వదులుకొని వచ్చింది. కాబట్టి ఒక్కసారి చేతులెత్తి నామన్న గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఒక్క 2 నిమిషాలు నామా నాగేశ్వర అన్న నేను ఎంపీ అభ్యర్థిని అని మరిచిపోయి ఈ వేదిక మీద డాన్స్ చేస్తాడట. చేయాలా వద్దా? చేయిద్దామా వద్దా? రెడీయా? ఎందుకనంటే నామా నాగేశ్వర అన్న కేవలం ఎంపీ మాత్రమే కాదు, కొత్తగూడెం ఖమ్మం మొత్తం జిల్లా బిడ్డలందరికీ కూడా సోదర సమానుడిగా ప్రజల తలలో నాలుకలాగా ఉన్న వ్యక్తిగా ఉన్నవాడు. కాబట్టి కూర్చోవాలక్క అంటే మీరు కూడా ఆడతారా? నామనతో పాటు ఆడతారా? ఆడటోళ్ళంతా నాతో చేతులు ఎత్తాలి. అరెరా సైదుల్లా హారతి కళ్ళ గజ్జల గమ్మతి మన కొత్తగూడెం గడ్డ మీద నా మన్నకు ఇమ్మతి. మా వెంకట్రావు అన్న యువసేన రెడీగా ఉన్నారా? రెడీయా? అసైదుల్లా హారతి కళ్ళ గజ్జల గమ్మతి నా మన్నకు కొత్తగూడెం గులాబీల ఇమ్మతి. అసైదుల్లా హారతి కళ్ళ గజ్జల గమ్మతి మీరు ఇట్లా ఉంటే నామన్న ఆడాడు. పక్కనున్న వెంకట్రావు అన్న సపోర్ట్లు కొడుతున్నాడు. పాట వచ్చిన వాళ్ళు పాట పాడాలి, సపోర్ట్లు కొట్టొచ్చిన వాళ్ళు సపోర్ట్లు కొట్టాలి. సీటీ కొట్టడానికి వచ్చిన వాళ్ళు నాలుక మడత పెట్టి సీటీ కొట్టాలి. ఏం సపోర్ట్ చేయకుండా ఉంటే ముందర ఉన్న ఈపులు కొట్టాలి. 11వ తారీఖున కారు గుర్తు మీద ఓటు కొట్టాలి. కొడదామా? రెడీయా? అసైదుల్లా హారతి కళ్ళ గజ్జల గమ్మతి కొత్తగూడెం గడ్డ మీద నామన్నకు ఇమ్మతి. అసైదుల్లా హారతి కళ్ళ గజ్జల గమ్మతి కొత్తగూడెం గడ్డ మీద నామన్న ఇమ్మతి. అసైదుల్లా హారతి కళ్ళ గజ్జల గమ్మతి కొత్తగూడెం గడ్డ మీద నామన్నకు ఇమ్మతి. అసైదుల్లా హారతి కళ్ళ గజ్జల గమ్మతి కొత్తగూడెం గడ్డ మీద నామన్నకు ఇమ్మతి. మన కలికే గలే తెలంగాణ పిలుపులాయే భలే మన కలికే గలే తెలంగాణ పిలుపులాయే ఆ నామన్న గెలిసదాగా గని మా పాటలాయే. హారతి కాళ్ళ గజల గమ్మతి గడ్డ మీద నామన్న ఇమ్మతి. సైదుల్లా హారతి కాళ్ళ గజ్జల గమ్మతి సైదుల్లా హారతి. ఈ
ఇవాళ నామన్న ఆడితేనే నామన్నకు ఓటేసుడు, లేకపోతే లేదుగా. రెడీయా? చెప్పుర్రి గట్టిగా చెప్పుర్రి. అసైదులో నామన్నకు, అసైదులో నామన్నకు అసైదుల హారతి, కళ్ళ గజ్జల గమ్మతి, కొత్తగూడెం గడ్డ మీద నామన్నకు ఇమ్మతి. అసైదుల హారతి, కళ్ళ గజ్జల గమ్మతి, కొత్తగూడెం గడ్డ మీద నామన్న ఇమ్మతి. మన కలికే గలే తెలంగాణ పిలుపులాయే, మన కలికే గలే తెలంగాణ పిలుపులాయే, మన నామన్న గెలిసదాగా గని మా పాటలాయే. హారతి కళ్ళ గజ్జల గమ్మతి, గడ్డ మీద రామన్న ఇమ్మతి. అరే జలగమన్న అలిగిందంట, జలగమన్న అలిగిందంట. ఏ గజ్జలు గజ్జాలు రెండు, గజ్జలు గజ్జాలు రెండు, సుక్క పొట్టు నడిసి రాంగా, మన కేసీఆర్ నడిసి రాంగా, మన కేసీఆర్ నడిసి రాంగా, పట్టు పట్టు గుడ్డలు పట్టు, మన గులాబీ జెండా పట్టు, పట 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 పట్లు కొరకు రాజన ఓ రాజన. 11వ తారీఖున పటపట పళ్ళు కొరకాల కానీ పాన్లు గుట్కలు తినేటోళ్ళు కొరకకుండ్రి, ఊసిపోతే పంచాయతీ అవుతుంది. పట 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 పళ్ళు కొరకు రాజన ఓ రాజన, నా మన్న గెలువపోతే ఒట్టు రాజన ఓ రాజన. పళ్ళు కొరకు రాజన ఓ రాజన, అన్న గెలువపోతే ఒట్టు రాజన. ఏ పట 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 పళ్ళు కొరకు రాజన ఓ రాజన, నా మన్న గెలువపోతే ఒట్టు రాజన ఓ రాజన. పట పట పళ్ళు కొరకు రాజన ఓ రాజన, మన్న గెలువపోతే ఒట్టు రాజన. అసైదులో కాళ్ళ గజ్జల, అసైదులో కాళ్ళ గజ్జల, అసైదుల హారతి, కాళ్ళ గజ్జల గమ్మతి, కొత్తగూడెం గడ్డ మీద గులాబీకి ఇమ్మతి. అసైదుల హారతి, కాళ్ళ గజ్జల గమ్మతి. అరే చలో ఎగరాలే ఎగరాలే ఎగరాలే, గులాబీ జెండా ఎగరాలే. ఈ స్టేజ్ మీదకి మరొక అతిథి కూడా ఇచ్చేసిండు. మన పార్లమెంటు అభ్యర్థి ఇన్ఛార్జిగా కేసీఆర్ పంపించిన సైనికుడిగా మన ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్సీ గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు బాధ్యతలు తీసుకొని వాడ నియోజకవర్గం తిరుగుతున్నది. కొత్తగూడెం గడ్డ మీదకి వచ్చిండు. పల్లా రాజేశ్వర రెడ్డి అని కూడా గట్టిగా ఒక్కసారి మన గుర్తు తప్పున గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియాలి. జై తెలంగాణ అన్న వచ్చుడితోనే అయిపోలే, ఒక్క డాన్స్ వేయాలి. లే రాజేశ్వర్ నామని వేసిండు, జలగమని వేసిండు, మీరు కూడా వేయాలి. రెడీయా 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 ఏతమా. కారు మనదే, సర్కారు మనదే, సంక్షేమ పథకాల జోరు మనదే, మనదే సర్కారు మనదే. జోస్ సరిపోతలే, జోస్ సరిపోతలే. ఒక్క నిమిషం. కింద ఉన్న మీరు ఉట్టిగా సప్పట్లు కొడితే మీద ఉన్న కూడా సప్పట్లే కొడతారు. జనము గదిలో ఉయ్యాలో, మంది గదిలో ఉయ్యాలో, మనల గదిలో ఉయ్యాలో. భయ్యా ఏమైంది మైకులు? మంది గదిలో ఉయ్యాలో, కారు గుర్తుకుయ్యాలో, కారు గుర్తుకుయ్యాలో, ఓటు వేయగా ఉయ్యాలో, కారు గుర్తుకుయ్యాలో, ఓటు కారు గుర్తుకుయ్యాలో, ఓటే వేయగా ఉయ్యాలో, కారు గుర్తుకుయ్యాలో. రామ 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 ఉయ్యాలో, రాఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో. జనము గదిల ఉయ్యాలో, జెండాలెత్తిర ఉయ్యాలో, మన జలగమన్నకు ఉయ్యాలో, జనము బలిక ఉయ్యాలో, జలగమన్నకు ఉయ్యాలో, మన జలగమన్నకు ఉయ్యాలో, జెండాలెత్తిరి ఉయ్యాలో.
జనము గదిలి ఉయ్యాలో జెండాలెత్తిరి ఉయ్యాలో కారు గురుతు కుయ్యాలో ఓటే వెయ్యగ ఉయ్యాలో కారు గురుతు కుయ్యాలో కారుగో జై తెలంగాణ. ఒక 2 నిమిషాలు కొంచెం రిలాక్స్ దప్పక తీర్చుకోరి దమ్ము తీర్చుకోరి. మన గౌరవ ఎమ్మెల్సీ గారు మన ఈనాటి అభ్యర్థి నామా నాగేశ్వర్ గారు అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దన ఏర్పాటు చేసిన జలగమన్న కూడా వేదిక మీద ఉన్నాడు కాబట్టి పెద్దల్ని మళ్ళొక్కసారి గౌరవంగా ఆహ్వానించుకున్నాం. వాళ్ళు ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడతారు. 2 పాటలు అయినాక ఈలోపు అందరూ కొంచెం ముందుకు వచ్చిన వాళ్ళు వెనుకకు వచ్చిన వాళ్ళు నిలబడ్డోళ్ళు కొంచెం అక్కడిక్కడ అడ్జస్ట్ చేసుకొని కూర్చోవాలి. ఈ కార్యక్రమం ఇంకా చాలాసేపు ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ సీట్లలో కూర్చోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. వేదిక మీద కూడా చాలామంది ఎక్కిండ్రు. అందరికీ ధన్యవాదాలన్న. నామన్న మీద ఉన్న ప్రేమకు మీ అందరికీ దండం పెడుతున్నా. ఇక ఖమ్మం గడ్డ మీద గులాబీ జెండా ఎగరేసుడు ఖాయమేనా? మన గుర్తు మన సారు మన కారు సారు కేసీఆర్ 16 మన సారు కేసీఆర్ గులాబీ జెండా జోరు పార్లమెంటుకు 16 అసెంబ్లీల మనం 3 పార్లమెంటుకు 16 అసెంబ్లీల మనం 3 సారు లక్కీ నెంబరు 6 మన పార్టీ గుర్తు కారు మనదే సర్కారు మనదే సంక్షేమ పథకాల జోరు మనదే భయ్యా ఏమైంది భయ్యా మైకులు ఏమైంది అన్ని మైకులు ఆన్ చేయాలి భయ్యా ప్లీజ్ మైకులు ఆన్ చేయాలి ఈ పాట ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కలిసి పాడాలి దా ఈ పాట అందరం కలిసి పాడాలి ఈడ ఉన్న కెమెరాలన్నీ సారుకు పోతున్నాయి సారు నిత్యం ఫేస్బుక్ చూస్తాడు ఫేస్బుక్లో కొత్తగూడెం గులాబీ జెండాల జోరు కనపడాలంటే సారా బాగే బడో హమ్ తుమారే సాత్ హై పోయినసారి అంటే పొరపాటు చేసినాం కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా చెయ్యము మా ఓటు ఖచ్చితంగా కారుకేనని కొత్తగూడెం గడ్డ మీద అందరం నుంచి కేసీఆర్ సార్కి గుండె బలాన్ని ఇవ్వాలి చెప్తామా ఊక చెప్పుడు కాదు పాట వాడు చెప్తేనే తింటాడు సార్ కూడా కారు మనదే సర్కారు మనదే ఏమంటలేరు కారు మనదే సర్కారు మనదే అందరు అనేదాకా తెల్లారినా పర్లేదు ఇక్కడికి వాడిపించకపోతా కారు మనదే సర్కారు మనదే మొగలకు ఏమైంది ముద్దుగా వాడుతున్నారు మా అక్కలు కారు మనదే సర్కారు మనదే సూపర్ అన్న ఐ లవ్ యూ అన్న ఆ ఎన్నుకున్నాళ్ళు కూడా వాడాలి కారు మనదే సర్కారు మనదే కొత్తగూడెంలో ప్రతి రింగ్ టోన్ ఇదే కావాలి కొత్తగూడెంలో గులాబీ జెండా గుండెకు చేరాలి ఇంకెవరైనా గులాబీ జెండాకు ఎదురుగా పోటీ నిలబడాలంటే పాయింట్ తడుపుకోవాలి కారు మనదే సర్కారు మనదే కారు మనదే సర్కారు మనదే నోరున్న ప్రతి ఒక్కరు చెయ్యున్న ప్రతి ఒక్కరు పాట వాడరాకపోతే సప్పట్లు కొట్టరు పాటకు మాత్రం సప్పట్లు కొట్టాలి పాడకుండా ఎవరు ఉండొద్దు అన్న రెడీయా అక్క రెడీయా మా పెద్ద మనుషులు రెడీయా కారు మనదే సర్కారు మనదే దేశంలో నంబర్ 1 రాష్ట్రం మనదే గల్లీ మనదే ఢిల్లీ మనదే కొత్తగూడెం గల్లీ గల్లీ కొత్తగూడెం వాడ ఖమ్మం జిల్లా గల్లీ గల్లీ
సర్పంచి మనోడే, ఎంపీటీసీ మనోడే, జెడ్పీటీసీ మనోడే, ఎమ్మెల్యే మనోడే, ఎంపీ కూడా మనోడే. గల్లీ మనదే, ఢిల్లీ మనదే, ఢిల్లీ మనదే, దేశంలో నంబర్ 1 జెండా మనదే. ఆర్దమా? కారు మనదే, సర్కారు మనదే, దేశంలో నంబర్ 1 రాష్ట్రం మనదే. గల్లీ మనదే, ఢిల్లీ మనదే, దేశంలో గల్లీ మనదే, చలో ఢిల్లీ మనదే, గల్లీ మనదే, చలో ఢిల్లీ మనదే, దేశంలో నంబర్ 1 జెండా మనదే. చలో 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 జోష్ లేదు. అరే ఆహా, ఆసరా పెన్షన్ ఇచ్చి 6 కిలోల బియ్యం ఇచ్చి, ఆసరా పెన్షన్ ఇచ్చి 6 కిలోల బియ్యం ఇచ్చి, 6 కిలోల బియ్యం ఇచ్చి అందరూ నా వాళ్ళేనని ఆదుకున్న సర్కారు, అందరూ నా వాళ్ళేనని ఆదుకున్న సర్కారు. అందుకొరకే గెలవాలి, అందుకొరకే గెలవాలి. ఎన్ని 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 16లో ఏమున్నది? 6 ఉన్నది, 6 ఉన్నది, 6 వెనకాల సార్ ఉన్నది, సార్ వెనకాల కారు ఉన్నది, కారు వెనకాల 16 ఉన్నది, 16 వెనకాల రేపటి ఢిల్లీ సర్కారు మనదే ఉన్నది. అందరూ నా వాళ్ళేనని ఆదుకున్న సర్కారు, అందుకొరకే గెలవాలి ఈసారి 16. సారు కారు సర్కారు ఢిల్లీ 16. సారు మనదే, సర్కారు మనదే, సంక్షేమ పథకాల జోరు మనదే. అరే గానా మనదే, తెలంగాణ మనదే, గానా మనదే, తెలంగాణ మనదే, ఢిల్లీలో సర్కారు కూడా మనదే. గానా మనదే, ఢిల్లీలో సర్కారు కూడా మనదే. గల్లీ మనదే, రేపు ఢిల్లీ మనదే, దేశంలో నంబర్ 1 పార్టీ మనదే. భయ్యా వాల్యూమ్ ఇవ్వాలి భయ్యా, ప్లీజ్ మైకులు ఇవ్వాలి. జై తెలంగాణ, జై జైర తెలంగాణ, జై తెలంగాణ, జై వైర తెలంగాణ, ఓటైర తెలంగాణ, ఐర తెలంగాణ, ఓట్ వైర తెలంగాణ, ఓటైర తెలంగాణ, ఐర తెలంగాణ, ఓట్. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కొంచెం కొంచెం ఇంకా జరగండి భయ్యా, ప్లీజ్ కొంచెం జరగండి, సార్ వాళ్ళు వస్తారు, కొంచెం జరగండి. అన్న మీరు కూడా కొంచెం జరుగురు, వెనుకున్న వాళ్ళకి కనబడతలేరంట. మన అభ్యర్థి గారు ఈ కార్యక్రమ నిర్వాహకుడు. కొత్తగూడెం బిడ్డలకి గులాబీ జెండా అంటే భద్రాద్రి రాముడి మెడలో వేసిన దండతో సమానం. భద్రాద్రి రాముడి మెడలో దండ ఎంత పవిత్రమైనదో కొత్తగూడెం బిడ్డల గుండెలో గులాబీ జెండా కూడా గంతే పవిత్రంగా దాసుకున్నది. మా సత్తా ఏందో మేము చూపిస్తాం. నాకు పదవి ఇవ్వకపోయినా రాకపోయినా ప్రజల మధ్యన ఉండి ప్రజలు మెచ్చిన జనం నేత కేసీఆర్ గారు రేపు పార్లమెంటు మీద, ఢిల్లీ కోట మీద గులాబీ జెండా ఎగరవేయడానికి కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు గులాబీ జెండా కోసం పనిచేస్తాను. ఇవాళ జలగమన్న తీసుకున్న ప్రతిజ్ఞకు ప్రతిరూపమే ఇవాళ మీటింగ్. కనుక ఇది నిజమా కాదా, జలగమన్న నిజమా చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా కనుక రాపో అని
కేసీఆర్ సార్ ప్రగతి భవన్ నుంచి ఒక మంచి ఆజాను బావుని పంపించిండు. ఆ ఆజాను బావుని పేరే పల్లా రాజేశ్వర రెడ్డి అన్న. కేసీఆర్ గారి సైన్యంలో ఒకటిగా నడుస్తున్న పల్లా రాజేశ్వరని ఇలా కొత్తగూడెం మీటింగ్ చూసిండు. ఎగురుతున్న జెండాలు చూసిండు. గుండె చప్పుడు కూడా విన్నారు. నామా నాగేశ్వరన్న గెలుపుని ఎవ్వడు కూడా ఆపలేడు, ఎవడేం పీకలేడిగా. అది సిద్ధమైపోయింది. చరిత్రలో ఇది విజయం అనేది కనివిని ఎరగని రీతిలో రేపు ఉండబోతుంది అన్నది గట్టిగా మనందరం నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ సభను ఉద్దేశించి ఇంతటి కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క కాడికి కూడేసిన మన అందరి హృదయ నేత, కొత్తగూడెం బిడ్డల జన హృదయ నేత, మన గట్టిగా రాదే ఇది ఇగో చెప్తాను, ఇది 4 ఏళ్ళు ఇట్లే గట్టిగా అనాలి. ఎందుకంటే 5వ సంవత్సరం అన్నదికే కదా వల్ల. అందుకని కాబట్టి గట్టి నినాదం 4 ఏళ్ళు ఓపిక పట్టాలి, కొంచెం ఆవేశాన్ని దగ్గర పెట్టుకోవాలి. జలగమన్న మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచిండో తెలియని విషయం కాదు. కానీ మళ్ళీ మిమ్మల్ని ఒక్కసారి అందరినీ మైకు తీసుకొని పలకరించవలసిందిగా, మీతో ముచ్చట పెట్టవలసిందిగా, 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మన జలగమన్నని మనస్ఫూర్తిగా మీ అందరి చప్పట్ల మధ్యన ఆహ్వానిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన కొత్తగూడెం ప్రగతి మైదానంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించి మన పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కేసీఆర్ గారి మాటగా మీ అందరికీ చెప్తామని పిలిచాను ఇక్కడికి. పుట్టినే చెప్తే కాదు, తెలంగాణ పోరాటం తెలంగాణ భాష కోసం, తెలంగాణ యాస కోసం, తెలంగాణ సంస్కృతి కోసం జరిగింది. దాంతోపాటు మన నీళ్లు, నిధులు, నియామకాలు అవన్నీ సాధించుకున్నాం. కానీ యాస భాష కూడా పోయిన 4 సంవత్సరాలు పనిచేయడం సరిపోయింది, కానీ ఈ డ్యాన్స్ చేసే అవకాశం దొరకలే. సో ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా పిలిచి బ్రహ్మాండంగా ప్రతిసారి స్పీచ్లు చెప్తాం, కానీ సరే డ్యాన్స్ చేయాలి సార్ అని చెప్పి ఈరోజు అందరిని పిలవడం జరిగింది. ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మనందరికీ ఒకటే గమ్యం, 11వ తారీఖు నాడు మన అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారిని కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, నామా గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా, దాని ముందు పల్లా గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరి దాని తర్వాత నామా గారు మాట్లాడతారు. దాని తర్వాత జై తెలంగాణ. ఇప్పుడే చెప్పిన జలగం గారు, మనందరం పాటలు పాడి డ్యాన్సులు నేర్చుకొని చివరికి పనిలో పడితే వారేమో రివర్సు. అంతా పని అంతా చేసిన తర్వాత ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటున్నా. అందరికీ, కొత్తగూడెం ప్రజలందరికీ నా నమస్కారం. ఇవాళ ఒక ముఖ్య భూమిక పోషించాల్సిన సమయంలో కొత్తగూడెం ప్రజలందరినీ పిలిచి నామా నాగేశ్వరరావు గారిని పరిచయం చేస్తూ మా సాయితోని ఈ ఎన్నికలు మొత్తం కూడా ధూమ్ తడాకా చూపించిన సాయితోని మీ అందరికీ చాలా చక్కగా ఎందుకు కారుకు సారుకు ఓటేయాలని చెప్పారు. 2 మాటలు చెప్తాం. మనందరం కూడా, నాతో సహా మీరందరం కూడా మనం పాటలు విందామని, అవసరమైతే స్టెప్ వేద్దామని చెప్పి వచ్చిన వాళ్ళు. దాంతోపాటు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. కొత్తగూడెం అంటేనే తెలంగాణ ప్రతిరూపం. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడా తెలంగాణ 10 ఉమ్మడి జిల్లాల్లో ఏం జరిగితే ఖమ్మం జిల్లాలో జరిగినా లేకున్నా కూడా కొత్తగూడెంలో జరిగేది. కొత్తగూడెంలో ఉన్న బొగ్గు బిడ్డలు, కొత్తగూడెంలో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇలా గులాబీ జెండాకు 2001 నుంచి ముందున్నారు, పట్టుకున్నారు. మొన్న జరిగిన 2014 ఎన్నికల్లో కూడా కొత్తగూడెం ఒక్కటే ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా మీరు గెలిపించారు. ఇవాళ 2019లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఎప్పుడు కొత్తగూడెం తెలంగాణ పోరాటంలో ముందున్నది, 2014లో ముందున్నది. ఇలా 2019లో కూడా నేను నిన్నటిదాకా 4 రోజుల నుంచి సర్వే చేయించిన 7 నియోజకవర్గాల్లో
అత్యధిక ఓట్లు దగ్గర దగ్గర 66% ఓట్లు మీరు వేస్తారని చెప్పి సర్వే చెప్పాను. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. మొన్న జరిగిన బొగ్గుగని ఎన్నికల్లో కూడా నేను ఇక్కడనే కూర్చొని మొత్తం బొగ్గుగని కార్మికులు కలిసినాం. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా 4కి 4 కూడా మీరు మళ్ళా బొగ్గుగని కార్మికులను గెలిపించారు. కాబట్టి ఇవాళ కూడా ఇలా నామా నాగేశ్వరరావు గారిని కేసీఆర్ గారు సైనికులుగా మీ ముందుకు వచ్చారు. వారిని ఆశీర్వదించండి. వారు ఇంతకుముందు ఎక్కడున్నా కేసీఆర్తో అందరం కూడా నడుస్తున్న వేళ అభివృద్ధి యజ్ఞంలో అందరూ పాల్గొనాలనే ఉద్దేశంతో నామా నాగేశ్వరరావు గారు కూడా కేసీఆర్ గారితో చేతులు కలిపారు. ఇటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఖమ్మం పార్లమెంటు మీద ఖచ్చితంగా మొట్టమొదటిసారి ఈ గులాబీ జెండాను ఎగరేయవలసిందిగా మీ అందరూ కూడా విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. ఇప్పుడు మన అభ్యర్థి లోకసభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున దగ్గర దగ్గర 2 గంటల నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వేరే ప్రోగ్రాం ఉండటం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఏదేమైనా కూడా తమ్ముడు సాయి బ్రహ్మాండంగా ఉర్రోతలు ఊగించుకుంటూ బ్రహ్మాండంగా మీతో పాటుగా మమ్మల్ని కూడా స్టెప్ వేయించాడు. బహుశా నేను మొదటిసారి అనుకుంటా ఈ విధంగా మనం మీతో పాటు. సరే, ఏదేమైనా కూడా చాలా సంతోషం. ఈ కొత్తగూడెంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా గురించి తెలుసు. నేను కొత్తగూడెం బిడ్డని. మీ దగ్గరే ఇక్కడ జూనియర్ కాలేజీలో చదువుకున్నా. పాలంచలో హై స్కూలు, ఇక్కడ జూనియర్ కాలేజీ. మీ బిడ్డగా ఇంతకుముందు నన్ను ఒకసారి ఆశీర్వదించారు, పార్లమెంటుకి పంపించారు. పార్లమెంటుకి పంపించినప్పుడు కేసీఆర్ గారి సాక్షిగా తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటేసిన. అది కేసీఆర్ గారు చూసిండ్రు. ఇప్పుడు మళ్ళా నన్ను ఇక్కడ పంపించిండ్రు. మళ్ళా నేను అక్కడనేమో తెలంగాణ బిల్లు మీద ఓటేసిన. ఇప్పుడు రేపేమో మీరు కారు గుర్తు మీద తమ్ముళ్ళు ఓటు వేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఆ రోజు మన పోరాట యోధుడు, అప్పటి పోరాట యోధుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల అభివృద్ధి చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన బాట పట్టారు. నేను కొద్దిగా లేట్ అయిన తమ్ముడు, అయినా కూడా నేను కూడా మీతో పాటు వస్తున్నా. తెలియకల్లో కాబట్టి 2014లో కొంతమంది వచ్చేసిర్రు. అక్కడిక్కడ కొద్ది గొప్ప మిగిలి తీసారి ఇక్కడ ఖమ్మం ఖాళీ అయిపోయింది. సరే, ఏదేమైనా కూడా ప్రజల బాటలో నడవాలని, ప్రజలకి సేవ చేయాలని ఖమ్మం బిడ్డగా, రైతు బిడ్డగా, మీలో ఒక కార్మికుడిగా, మీలో ఒక వ్యాపారస్తుడిగా ఇవాళ మీ ముందుకు వచ్చాను. మా మాటల కంటే కూడా సాయి పాటలే మీకు ఆనందం కాబట్టి ఎక్కువ టైం కనుకుంటే మళ్ళీ సాయి కూడా మమ్మల్ని ఊకోడు. అందుగురించే మీ అందరినీ చివరికి కోరుకుంటున్నా. చెప్పాల్సినవన్నీ కూడా పాటలలో అన్ని చెప్పారు. సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ. ఇక్కడ కనుక ముఖ్యం కనుక నేను ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే, కొత్తగూడెం ప్రజలందరూ కూడా 1 సైడెడ్గా కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలా. ఇవాళ కేసీఆర్ గారు కొత్తగూడాన్ని జిల్లా చేశారు. ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చూపెట్టారు, సంక్షేమ పథకాలు చూపెట్టారు. అదేవిధంగా ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 2,000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని పనులు కంప్లీట్ చేశారు, ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఈ విధంగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, రేపు 11వ తారీఖున మన గుర్తు కారు గుర్తు 2వ నెంబర్లో ఉంటుంది. మొదటి నుంచి 1, 2 తమ్ముళ్ళు ఆ గుర్తు మీద మీరందరూ కూడా ఓటేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. 2వ నంబరు 11వ తారీఖు పొద్దుగాల 7 గంటలకు వెళ్ళి షురు, సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది. ఓటు వేసినాకనే ఎటైనా పోవాలి. ఓటు వేయకముందే ఎవరు ఎటు పోవద్దు. అందుకనే ఇక ఏం చేయాలో అన్నీ చెప్పేసారు కాబట్టి అందరం కలిసి 11వ తారీఖున 4 గంటల వరకే ఉంటుందంట. 7 గంటల నుంచి 4 గంటల వరకు 11వ తారీఖున ఏందక్క చెప్పిన 11వ తారీఖు కారు గుర్తుపై ఓటు వేయించి
అందరం భారీ మెజార్టీని నామనాగేశ్వరన్నకి ఇద్దాం. కేసీఆర్ గారు 16 మందితో చేయబోయే పార్లమెంట్ యుద్ధానికి అందరం సిద్ధం చేద్దాం.